తమలో మీ హుషారు చాలా స్పీడ్గా ఉంది. ఇంకా ఎగ్జాక్ట్ గా ఈరోజు 4వ తారీఖు 9 రోజుల్లో పోలింగ్ వస్తుంది. సిద్ధమా తమ్ముళ్ళు ఓడించడానికి? జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలి. ఈ రోజు నూజివీడులో చూస్తే నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎమ్మెల్యేగా పార్సాటి గారిని, ఎంపీగా మహేష్ యాదవ్ని బ్రహ్మాండమైన మెజారిటీ గెలిపిస్తారని చెప్పి గెలిపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల అరాచకానికి ఫుల్ స్టాప్ పెట్టారు, అవునా కాదా? అభివృద్ధి జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు అడుగుతున్నా. గిట్టుబాటు ధరలు వచ్చాయా రైతులను అడుగుతున్నా. ఏమన్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా. ఎవరి కోసం పనిచేశాడు ఈ ముఖ్యమంత్రి? తన కోసం. తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళంటే మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అలాంటి ముఖ్యమంత్రి ఒక మోసకారి, ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఇంకొక పక్క దోపిడీదారుడు, బందిపోటు దొంగ. ఆయన ఆలోచన ఒకటి, మనమందరం బానిసలు ఆయన దృష్టిలో. ఆయన ఒక్కడే నియంత. ఈ నియంత ఉద్దేశం డబ్బులన్నీ ఆయన దగ్గరనే ఉండాలి. ఆయన వేసే ఎంగిల మెతుకులతో మనం బతకాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు ఏమమ్మా సిద్ధమా? మీ ఆ పిల్లలంతా మారుకోవడానికి? అందుకే నేను వచ్చాను. మీలో ప్రజాగళం కింద మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. ఈ అహంకారికి బుద్ధి చెప్పాలి. 13వ తారీఖున ఫ్యాన్ ని చిత్తుగా చితగొట్టి డస్ట్బిన్ లో వారేయాలి. మళ్ళీ రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. ఇది జరగాలంటే ఇక్కడ 2 కూడా సైకిల్ సింబల్కే మీరు ఓటేయాలి. ఇక్కడ చూస్తున్నాం మా తమ్ముళ్ళని.